హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ గగనోడ్ MSN టోకెన్ అయితే ఇప్పుడు 10 కాయిన్స్ అయితే అందరికైతే ఇస్తున్నారు. ఎవరైతే గగనోడ్ యాప్లో డైలీ మైనింగ్ చేసే వాళ్ళకైతే మనకి లాస్ట్ టైం అయితే ఇస్తాను చెప్పారు. సో ఇప్పుడైతే ఒక 10 పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ట్విట్టర్ హ్యాండిల్ చూడండి, MSN నెట్వర్క్. మీరు కూడా ఫాలో అప్ అయితే అవ్వచ్చు. వీళ్ళకి ఇక్కడ 1.0 అని చెప్తున్నారు. సో ఓన్లీ 10 పాయింట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ అయితే ఇచ్చారు. సో చూద్దాం, ఇక మైండ్ ఓన్లీ 10 కాయిన్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఎలా క్లైమ్ చేసుకోవాలని అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మీకైతే చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు ఒకటి $3 to $4 పడుతూ ఈటీహెచ్ అయితే కావాలి. సో ఈటీహెచ్ మెటమాస్క్లో అయితే మీరు ఈటీహెచ్ అయితే యాడ్ చేసి పెట్టుకోవాలి. సో మాకు ఈటీహెచ్ లేదు బ్రదర్ అంటే వాళ్ళ కోసం కూడా ఫస్ట్ మీకు చెప్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ ఈటీహెచ్ అయితే ఇప్పుడు ఓన్లీ ₹50 సెండ్ అయితే ERC20లో మనం ఈటీహెచ్ అయితే సెండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మేము కాయిన్లో మీకు చెప్పాను ఈటీహెచ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో అది మెటమాస్క్లో. సో ఈ వీడియో చూసుకోండి. ఇప్పుడు కూడా నేను చెక్ చేస్తాను, ప్రజెంట్ చెక్ చేసి చూడండి. ఫీ వచ్చేసి ₹50 ఉంది. ఒక $3, $3.5, ఒక $4 అలా పెట్టుకోండి. సో చూద్దాం, నేను ప్లాన్ చేసేటప్పుడు ఎంత ఫీ అవుతుందో నాకు కూడా ఐడియా లేదు. సో ఒక $4 పెట్టుకోండి, అంటే ఒక $5. సో చూద్దాం, ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అయితే ₹50 ఫీ ఉంది. మీకు ఇక్కడ వీడియో చూసి అయితే చేసుకోండి. మీకు వీడియో అయితే పెట్టానుగా, వీడియో చూసి చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ 10 కాయిన్స్ అయితే చెప్పానుగా, ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఈ కాంటాక్ట్ అడ్రస్ వచ్చేసి ఈథెరియం బేస్ పైన మీకైతే వాట్సాప్ టెలిగ్రామ్లో మీకు ఇచ్చేస్తాను, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. సో ఇక్కడ నేను ఫస్ట్ మీరు మెటమాస్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి. తీసుకొని లింక్ అనేది ఇక్కడ పేజ్ చేయండి. ఓకే, పేజ్ చేసిన తర్వాత మీరు MSN టోకెన్ అయితే బైండ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ కనెక్ట్ వాలెట్ చేయాలి, ఓన్లీ ఈథెరియం బేస్. మీకు చెప్పాను ఆల్రెడీ, వాలెట్ అనేది ఫస్ట్ ఈటీహెచ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు ఈ లింక్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆన్ చైన్ అయితే అందరికీ ఒక 10 పాయింట్స్ అయితే ఇచ్చారు. సో నాకైతే 9.8 అయితే ఇచ్చారు. సో కొంతమందికి 10 అయితే ఇచ్చారు. సో నో ప్రాబ్లం. ఇక్కడ గెట్ టోకెన్ పైన క్లిక్ అయితే చేయండి. మీకు లాగిన్ చేసిన వెంటనే ఈ పేజీ వస్తుంది. ఓకేనా, ఇలా రాలేదంటే బ్రదర్ ఇక్కడ ఏం చేయండి, సో క్లైమ్ టోకెన్ పైన వెళ్ళండి. మిగతా ఇప్పుడు స్టేకింగ్ 1 అయితే లేదు మనకి. గెట్ టోకెన్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓకేస్, సో మెటమాస్క్ ఓకేస్ నాకు 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ చూడండి 2.24 అనేది నాకు ఫీ అయితే పడుతుంది. సో చూద్దాం, నేను కొంచెం వెయిట్ చేస్తాను. మార్నింగ్ $1.5 అయితే ఉండే మధ్యాహ్నం. సో నేను కొంచెం బిజీలో ఉండి వీడియో అయితే చేయలేదు. సో ఇక్కడ ఫీ తగ్గుతుంది చూడండి. ఇక్కడ నేను 5 to 10 minutes వెయిట్ చేస్తాను. ఫీ అయితే తగ్గుతుంది, వెయిట్ చేసి చేయండి. సో ఫీ అయితే అంతే ఉంది కదా, మీరు వెయిట్ చేసి క్లైమ్ చేయండి, నో ప్రాబ్లం. నేనైతే క్లైమ్ అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీకు వీడియో అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి. ట్రాన్సాక్షన్ సబ్మిటబుల్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ మీరు ఈ పేజ్లో వెళ్ళండి, మీకు కొంచెం వెయిట్ చేయమంటారు. సో ఈథెరియంలో మనం MSN కూడా యాడ్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, కొంచెం వెయిట్ చేయండి. మీకు ఇక్కడ క్లైమ్ అయిపోయినట్టు మీకు ఒక పేజ్ అయితే వస్తుంది, వెయిట్ అయితే చేయండి. సో ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది చూడండి, 9.8. సో ఇక్కడ మీరేం చేయండి, నేను ఇప్పుడు కాంటాక్ట్ అడ్రస్ అయితే మీకు ఇచ్చేస్తాను వాట్సాప్ టెలిగ్రామ్లో. ఈ విధంగా మీరు కాపీ చేసుకోండి, సపరేట్ అయితే ఎవరు సెండ్ చేయండి. నేను ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఈటీహెచ్లో వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ MSN అయితే లేదు. సో ఇంపోర్ట్ టోకెన్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ పేస్ట్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ ఒకసారి పేస్ట్ అయితే చేయండి. సో వెయిట్ చేయండి గైస్, 1 minute. సో ఇక్కడ ఏం చేయండి, మళ్ళీ ఒకసారి ఇంపోర్ట్ టోకెన్స్ క్లిక్ చేయండి. ఒకసారి సెర్చ్ లేదా కస్టమ్ టోకెన్ పైన క్లిక్ చేయండి సార్, సెర్చ్లో రాదనమాట. సో కస్టమ్ టోకెన్లో మీరు ఏం చేయండి, పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ MSN 18 అయితే వస్తుంది. ఆరో మార్పు క్లిక్ చేస్తే నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ 9.8 అయితే ఇన్స్టెంట్ మీకు యాడ్ అయితే అవుతుంది. ఇంపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 9.8 మీకు వచ్చింది. ఇక్కడ నుంచి మీరు ఏ ఎక్స్చేంజ్లో సెండ్ చేసుకోవాలో చెప్తాను. సో అలాగే ఇక్కడ $4 ఉండే కదా, ఇక్కడ మీ ఫీ ఎంత కట్ చేసుకోవచ్చు చూడండి. ఇది కాదు, వెయిట్ అయితే చేయండి. సో $4 సంథింగ్ అలా ఉండే, నాకు 2.5 అలా కట్ చేశారు. సో చూసుకోండి, ఫస్ట్ మీరు $4 తెచ్చుకోండి. సో చూద్దాం, నేను ప్రజెంట్ ముందు ఎంత ఉందో కూడా మీకు చెప్తాను లాస్ట్లో. ఇక్కడ చూడండి కదా, 4.57 అయితే ఉండే నా కాడ ఈటీహెచ్ ఇంత ముందు. సో ఇప్పుడు ఒకసారి రీప్రెస్ చేసి మీకు ఇక్కడ వాల్యూ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఆర్బిటమ్ ఈటీహెచ్. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో గాస్ ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే ఎగ్జాక్ట్గా అయితే లేదు. సో ఇక్కడ ఇంతకుముందు $3.5 అయితే ఉండే, వదిలేయండి. సో ఇక్కడ మీరు MSN నుంచి ఏం చేయండి, MSC గ్లోబల్లో మీరు ఈ 9.8 అయితే సెండ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక $1.5 ఫీ అయితే అడుగుతుంది. సో ఇక్కడ MSC గ్లోబల్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. చేస్తే ఇక్కడ MSN టోకెన్ చూడండి 1.43 ఉంది.
మీకు లాంచింగ్ తెలుసుగా $20 లాంచ్ అయితే అయింది. సో ఇక్కడ హోల్డ్ చేసినా నో ప్రాబ్లం, విత్డ్రా చేసినా మీరు విత్డ్రా చేసి చూపిస్తాను నేను. సో ఇక్కడ మీరు డిపాజిట్ తీసుకోండి. డిపాజిట్ తీసుకొని ఇక్కడ ఏం చేయండి, పైన సెట్స్లో MSN, ఓకే, MSN కొడితే ఇక్కడ, సో సారీ గైస్ నేను రాంగ్ కొట్టాను, MSN కూడా MSN నెట్వర్క్ వస్తుంది. ERC20 అడ్రస్ మీరు ఇవ్వాలి. దీన్ని మీరు కాపీ అయితే తీసుకోండి. అడ్రస్ ఇథెరియం ERC20 పెట్టేసి కాపీ చేసుకోండి. ఇక సెండ్ పైన క్లిక్ చేయండి. మెటామాస్క్లో వచ్చేసి సెండ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అసలు కన్ఫర్మ్ అయితే చేసుకుంటాను, వెయిట్ చేయండి. సో అడ్రస్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు మ్యాక్సిమం అయితే పెట్టండి, MSN మ్యాక్సిమం పెట్టేసి ఇక్కడ ఈ ఎస్టిమేషన్ ఫీ వచ్చేసి మీకు ఇంత అయితే చూపిస్తుంది. దీని వాల్యూ ఎంత ఒకసారి క్యాలిక్యులేట్ అయితే చేద్దాం, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ మళ్ళీ $1.5 ఉంటే ఒక $0.7 అయితే నేను వేసుకున్నాను, ఎందుకంటే ఫీ తక్కువ అయింది. సో ఎలా వేసుకున్నారు బ్రదర్ మీకు డౌట్ ఉంటే సో ఈ వీడియో అయితే చూడండి, ఎందుకంటే వీడియో ద్వారా మీరు టోటల్ డెప్త్గా చేయండి. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చెప్తే వీడియోలో ఎంత అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు MS గ్లోబల్ వెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ నేను బ్యాక్ అయితే వచ్చేసాను కాబట్టి MSN కొట్టేసి మీసన్ నెట్వర్క్ అయితే ERC20 అడ్రస్ కాపీ చేసుకోండి. ఎందుకంటే ఈ ఇథెరియం బేస్ పైన ఉంది కాబట్టి ఇక్కడ MSN పైన క్లిక్ చేయండి. సెండ్ పైన క్లిక్ చేసిన తర్వాత లేట్ అయితే చేయకండి, ఎందుకంటే విత్డ్రా అన్నది ఫీ వెళ్ళిపోయినా మీరు ఫీ చూసేసి మీరు ఇక్కడ మ్యాక్సిమం పెట్టండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఫీ అయితే తక్కువనే ఉంది, 0.00054 అంటే ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం, ఇక్కడ 0.00054 అంటే ఇక్కడ చూడండి ₹140. సో తగ్గించారు, కొంచెం వెయిట్ చేసి చేయండి, మీరు తగ్గిస్తున్నారు ఫీ అనేది. సో ఇక్కడ నేను నెక్స్ట్ అయితే కొట్టేస్తున్నాను. సో నాకు ఆల్రెడీ $1.5 ఫీ అయితే ఉంది. సో నేనైతే ఇచ్చేస్తాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ 3AB అంటే ఇక్కడ ఈ అడ్రస్ అనమాట, చూసుకోండి ఒకసారి. సో వెయిట్ చేయండి, కన్ఫర్మ్ అయితే చేస్తాను కదా. సో ఇక్కడ $1.55 తీసుకుంటున్నారు. సో కొంచెం వెయిట్ చేస్తే అది కూడా మీకు తగ్గిపోతుంది. కన్ఫర్మ్ అయితే వేసేస్తున్నాను. లేట్ చేసే కొద్దీ మీకు ఫీ తగ్గుతుంది కాబట్టి నేనైతే కొంచెం ట్రాన్సాక్షన్ అయితే ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. మళ్ళీ ఎందుకులే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. 2.81. సో ఇంతకుముందు $2.5 కట్ అయింది. సో ఇప్పుడు మనకి $1.5 కట్ అయితే అవుతుంది. సో ఇక్కడ సెండ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు MSC గ్లోబల్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన మీకు హిస్టరీ పేజ్ కనిపిస్తుంది. వెళ్తే మీకు ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి ఆ MSN ట్రాన్సాక్షన్ అనేది మీకు ఇక్కడ షో అయితే అవుతుంది, ఓకేనా. మీకు ఇంతకుముందు చెప్పాను సి వాలెట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని సి వాలెట్ సెండ్ అయితే ఈటేజెస్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి MNT సెండ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ వెయిట్ చేయండి, కొద్దిసేపు వెయిట్ చేస్తే మీకు MSC గ్లోబల్ చూపిస్తుంది. సో గైస్ ఇక్కడ వాలెట్లో వచ్చేయండి, పైన ఇక్కడ $సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫండింగ్ హిస్టరీలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు MSN ప్రాసెసింగ్ అయితే ఉంది. సో ఇది అయితే మనకి విత్డ్రాబుల్ అయితే ఇచ్చారు. సో ఓన్లీ 10 కాయిన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మళ్ళీ మనం ఇచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది, చూద్దాం. సో వచ్చినంత వరకు తీసుకోండి, రాని అయితే లైట్ తీసుకోండి. సో చూద్దాం, ఎందుకంటే మనం చాలా డేస్ నుంచి చేస్తున్నాం మైనింగ్, చూద్దాం అది కూడా. సో గైస్ ఇక్కడ గగా యాప్ వచ్చేసి మనం 1 year నుంచి చేస్తున్నాం. సో ఇంత అప్డేట్ అయితే ఇన్ని వీడియోస్ అయితే చేసాం మనం. సో వాళ్ళు 1 టోకెన్ వచ్చేసి 1.75 మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. సో వాళ్ళు వచ్చేసి మనకి $20 $15 అయితే మనకి లాంచింగ్ అయితే చేశారు. సో అది మీకు తెలిసిందే ప్రైస్ అనేది. సో అది కూడా చూద్దాం, విత్డ్రా అయితే చెప్తున్నాను ఇన్ఫర్మేషన్. సో గైస్ ఇక్కడ MSN టోకెన్ అయితే రిసీవ్ అయితే అయింది చూడండి. కొంచెం ఇక్కడ రీప్లేస్ చేస్తే ఇక్కడ మనకి $14 ప్రాఫిట్ అయితే వచ్చింది, ఓకే. సో ఇక్కడ MSN అనేది ఇక్కడ ఫ్యూచర్లో దీని రేట్ పెరగవచ్చు తగ్గవచ్చు మీ ఇష్టం. ఇక్కడ ప్రజెంట్ అనేది 1.4 అయితే ఉంది, హోల్డ్ అయితే చేయండి. సో ఇక్కడ మనం ఫీ అంతా వెళ్ళిపోయిన తర్వాత మీకు దీని ప్రాఫిట్ ఎంత అని చెప్తాను చూడండి. క్యాల్కులేటర్లో చూడండి, ఇక్కడ ప్రజెంట్ స్టార్టింగ్లో నాకు 2.3 అయితే ఫీ అయితే వేశారు. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇప్పుడు దాకా అయితే 1.7 అయితే వేశారు. సో టోటల్ $4 ఫీ, 4 × 83 రూపీస్, ₹332 ఫీ అయితే వేశారు. సో ఇప్పుడు మనకెంత వచ్చింది చూడండి, $14 అనుకోండి ఎగ్జాక్ట్గా. 14 × 83 11 - ₹332 ₹830 మనకి ప్రాఫిట్ రూపీస్, ₹830 ప్రాఫిట్ అనమాట. ఫీ వెళ్ళిపోయి, ఓకే. ఇది ఒకటి చూసుకోండి, ఫీ వెళ్ళిపోయింది. మళ్ళీ మీరు బై చేస్తా అంటే చేయండి సి వాలెట్, లేదంటే మీరు వద్దు బ్రదర్ అంటే హోల్డ్ ఈ కాయిన్స్ హోల్డ్ చేస్తే చేయండి, అది మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ MSN USDT పెట్టేసి మీరు సేల్ చేస్తారంటే ఇక్కడ సేల్ పెట్టేసి 100% పెట్టేసి మీరు సేల్ కొట్టేసి మీరు అమౌంట్ అనేది మీకు USDTలో వస్తుంది. అయితే కొంచెం పెడదాం అనుకుంటున్నాను, అది మీ ఇష్టం అనమాట, ఏం చేస్తారు మీ ఇష్టం. అక్కడ తర్వాత ఏం చేయండి, దాన్ని ట్రేడ్లో వచ్చేసి USDT అయిపోతుంది. నెక్స్ట్ TRX ఇక్కడ నుంచి తీయాలంటే చెప్తున్న ప్రాసెస్ మీకు, TRS/USDT మీరు
మళ్ళీ ఉన్న అమౌంట్ అంతా బై చేసేసి ఇక 100% పెట్టేసి బై చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు బైనాన్స్ అయినా బైబీబీట్ అయినా TRC20 ఇక్కడ పెట్టేసి దాంట్లో TRC20 పెట్టేసి విత్డ్రా అయితే చేసుకోండి. ఓకేనా. సో ఎంత పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అది మీకు తెలిసింది అన్ని ఎక్స్చేంజ్లో. సో ఈ విధంగా మనకి MSN టోకెన్ అయితే రిసీవ్ అయితే అయింది. సో 1 యూనిట్ చేస్తున్నాం. ఇంకో ప్రాఫిట్ ఏమైనా ఇచ్చే ఛాయిస్ ఉందేమో చూద్దాం. ప్రజెంట్ ఎంతో అంత వచ్చిందంతా తీసుకోండి. సో వీళ్ళతో ఇంతే గైస్. ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అయితే అవ్వండి. సో మీకు ఇంత పెద్ద ప్రాసెస్ ఏం చెప్తున్నానంటే మీరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే షార్ట్కట్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో పెట్టవచ్చు. మళ్ళీ అంత ప్రాబ్లం మీకు ఎందుకని నేను వీడియో అయితే చేస్తాను. అలాగే వీడియోకి ఒక 100 లైక్ టార్గెట్ ఇస్తాను. కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.